మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4:21 ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యొద్ద ధోనిలో తమ వలలు బాగు చేసుకునిచుండగా చూచి వారిని పిలిచెను. యేసుప్రభువారు తన శిష్యులైనటువంటి వారిని ఒక్కొక్కరిని పిలుస్తూ వచ్చాడు. నేను మిమ్మల్ని మనసులు బట్టు జాలర్లుగా చేస్తానని పిలిచాడు. పిలిచినప్పుడు మరి ఉన్నపాటినే వచ్చేసారు. చాలామంది శిష్యులు ఉన్నపాటినే వాళ్ళకి కలిగిన ఏవైతే ఉన్నాయో యేసుప్రభువారు పిలిచినప్పుడు వాటిని విడిచిపెట్టి వచ్చేసారు. ఇక్కడ కూడా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ యాకోబు యోహాను అనే ఇద్దరు మనకు కనబడుతున్నారు. ఎవరు యాకోబు యోహాన్ అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములే, సొంత సహోదరులు అనమాట. వీళ్ళిద్దరు ఎవరంటే జబదయ కుమారులు. వాళ్ళ తల్లి పేరు ఏంటంటే సలోమి. అయితే వీళ్ళిద్దరు ఎక్కడున్నారంటే తమ యొక్క తండ్రి యొక్క ధోనిని ఏం చేస్తున్నారంట, బాగు చేసుకుంటున్నారంట, రిపేర్ చేస్తున్నారు. జబదయి అనేటువంటి ఆయనకి చాలా ధోనులు ఉన్నాయి అనమాట. శ్రద్ధగా వినండి. జబదయి అనేటువంటి ఆయనకి చాలా ధోనులు ఉన్నాయి, పడవలు ఉన్నాయి అన్నమాట. వాటిని రిపేర్ చేసుకుంటున్నారు. చాలా వాళ్ళు లేని వాళ్ళు కాదు, చాలా ఉన్నవాళ్ళు. అయితే యేసుప్రభువారు ఈ యొక్క జబదయి కుమారులను యాకోబుని అతని సహోదరుడైన యోహాను చూశాడంట. వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, 22వ చూడండి. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. వెంటనే తమకున్నటువంటి ధోనిని విడిచిపెట్టారు, తమ తండ్రిని కూడా విడిచిపెట్టి యేసుప్రభువారిని వీళ్ళు ఏం చేశారంట, వెంబడించారంట కదా. మరి వెంబడించడం అంటే చాలా క్రయంతో కూడిందనమాట. అంటే చాలా త్యాగంతో కూడింది. వెంబడించడం అంటే సమస్త విడిచిపెట్టి వచ్చిందంట. వాళ్ళ తండ్రిని విడిచిపెట్టి వచ్చారంట, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధోనిని కూడా విడిచిపెట్టి వచ్చారంట కదా. వాళ్ళలో యాకోబు యోహాను ఇద్దరు ఉన్నారు. అయితే మనం ఈరోజు యోహాను గురించి మనం చదువుకుందాం. బైబిల్లో 5 యోహాన్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 5 ఉన్నారు యోహాన్లు. మొట్టమొదటి యోహాను ఎవరంటే బాప్తిస్మనిచ్చే యోహాను. మనం పోయిన వారం చదువుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు చదువుకునేటువంటి శిష్యుడైన యోహాను. 3వ యోహాను ఎవరంటే చూడండి, బైబిల్లో రాయబడింది. 3వ యోహాను ఎవరంటే మత్తయి సువార్త, యోహాను సువార్త 21:15 రాయబడింది. యోహాను సువార్త 21:15, 16 17 రాయబడింది. ఎవరంటే పేతురు తండ్రి అయిన యోహాను. పేతురు తండ్రి పేరు కూడా యోహానే. అందుకని యోహాను కుమారుడైన సీమోను అంటాడనమాట. యోహాను కుమారుడు అంటే పేతురు యొక్క తండ్రి పేరు కూడా యోహానే. ఇంకొక 2 యోహాన్లు ఉన్నారు. అపోస్తుల కార్యములు 4:6 అపోస్తుల కార్యములు 4:6 ప్రధాన యాజకుని బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కూడా యోహానే. అపోస్తుల కార్యములు 4:6 ఇంకొక 5వ యోహాను ఉన్నాడు. అపోస్తుల కార్యములు 12:12 మారు పేరు గల యోహాను ఉన్నాడు. ఇట్లా బైబిల్లో 5 యోహాన్లు ఉన్నారు. 5 యోహాన్లు. ఈ 5 యోహాన్లో ఇప్పుడు మనం చదువుకునే యోహాను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైన యోహాను అనమాట. ఈ యోహాను గురించి మనం చదువుకుంటున్నాం. 5 సందర్భాల్లో 5 యోహాన్లు ఉన్నారు. అలాగే తిరిగినప్పుడు మరి ఈ యోహాను గురించి మనం చదువుకున్నట్లయితే పోయిన మనం వారంలో బాప్తిస్మనిచ్చే యోహాను గురించి ఒక 7 విషయాలు చదువుకున్నాం. అట్లాగే ఈ యోహాను గురించి కూడా మనం ఒక 7 విషయాలు మనం చదువుకోవాల్సింది ఉంది. ఎందుకంటే యోహాను అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా దానం అని అర్థం. యోహాను అంటే అర్థం యెహోవా దానం అని అర్థం. అయితే ఈ యోహాను ఏం చేస్తూ వచ్చాడంట, మత్తయి సువార్త 4:21-22 తన తండ్రిని తమ ధోనిని విడిచిపెట్టి వచ్చిండంట. అంటే మొట్టమొదటి విషయాన్ని మనం గమనించండి. ఒక వ్యక్తి వెంబడించాలంటే సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడించినాడు అనమాట. యోహాను దేవుణ్ణి సంపూర్ణంగా వెంబడించాడు. అదొక గొప్ప క్రయంతో చెల్లిందనమాట. అది ఎంత క్రయంతో చెల్లించిందంటే చాలా విలువైనటువంటి క్రయం అనమాట. ఒక వ్యక్తి తన యొక్క స్వదేశాన్ని,
తన తండ్రి ఇంటి వారిని, తన దగ్గర ఉన్నటువంటి తను చేసే ఏ వర్క్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి వచ్చాడనమాట. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మత్తయి సువార్త 4:22 తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి వచ్చేసారు కదా. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు ప్రభువారిని వెంబడించినటువంటి యోహాన్. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పటి వరకు వెంబడించాడంటే చివరి వరకు, తను చనిపోయే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని యోహాన్ వెంబడించాడు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే యోహాన్ని యేసు ప్రభువారు ప్రేమించినట్లుగా బైబిల్లో రాయబడింది. చూడండి, 5 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యోహాన్ని ప్రేమించినట్లుగా ఉంది. ఎన్నిసార్లు అంట? 5 సార్లు యేసు ప్రభువారు యోహాన్ని ప్రేమించాడు. చూడండి, యోహాను సువార్త 13:23. యోహాను సువార్త 13:23. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు. సాలం ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 13:26 మన 23 మనం చూసినట్లయితే ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు. అంటే యేసు ప్రభువారు యోహాన్ని ఎక్కువ ప్రేమించాడు, అందరిని ప్రేమించాడు. బైబిల్లో ఇదే యోహాన్ అంటాడు, యోహాను సువార్త 3:16 అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్నాడు. అలాగే దేవుడు తన వారిని అంతవరకు ప్రేమించాడని 13:1 రాయబడింది. లోకములో ఉన్న వారిని, యోహాను సువార్త 13:1, లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ఏం చేశాడంట? ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. కానీ అందరూ దాన్ని వినియోగించుకోలేరు. కొంతమంది మాత్రమే ఏం చేస్తారు? దాన్ని వినియోగించుకుంటారు. ఒక్క బాప్తిస్మని ఆ యొక్క యోహాను మాత్రమే దాన్ని వినియోగించుకున్నాడు. అంటే అందరూ దాన్ని వినియోగించుకోరు, కానీ యోహాను దాన్ని వినియోగించుకున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఇస్కరియోతు యూదాను కూడా యేసు ప్రభువారు ప్రేమించాడు. కానీ ఇస్కరియోతు యూదా దాన్ని వినియోగించుకున్నాడా? దాన్ని వినియోగించుకోవాలా. యేసయ్య అందరినీ మనం ప్రేమిస్తాడు. ఇక్కడ కూర్చొని మన అందరినీ యేసు ప్రభువారు ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు మనమందరం ఎంతైతే యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నామో యేసయ్య మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకని తనే రాసుకుంటూ వచ్చాడు. అందుకని ఏమంటున్నాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. ఎక్కడ కూడా తన చేతులతో నా పేరు యోహాన్ అని రాసుకోలే. అంటే అలాంటి గొప్ప శిష్యుడు అనమాట. అందుకని యేసయ్య ఆ వ్యక్తిని ప్రేమించినట్లుగా 5 సందర్భాల్లో యోహాను సువార్త 19 చూడండి. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండుట చూచి. ఇక్కడ కూడా రెండోదిగా చూసినట్లయితే తాను ప్రేమించిన శిష్యుడు అని రాయబడుతూ వచ్చింది. 20:2 కూడా చదువుకుందాం. యోహాను సువార్త 20:2. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురుని వద్దకు వచ్చి యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి. కాబట్టి యేసుప్రభువారిని ప్రేమించినటువంటి యేసుప్రభువారు ఆ యోహాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. 21:7 కూడా చదువుకుందాం. చూడండి, 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు. ఇక్కడ కూడా మనకు రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రేమించినటువంటి శిష్యుడు అనే మాట కనబడుతుందన్నమాట. 21:20 కూడా చదువుకుందాం. చూడండి, 20. యోహాను సువార్త 21:20. పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడు భోజన భక్తిని ఆయన రొమ్మును ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూసిన. ఇక్కడ కూడా 21:20 కూడా రాయబడింది ఏంటంటే యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. అనేక సార్లు రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు అనేటువంటి మాట మన బైబిల్లో రాయబడింది. అంతేకాదు ఈయన మరి ఎంతో ప్రార్థనాపరుడు అనమాట. అపోస్తుల కార్యములు 3:1 తను ఎంత గొప్ప ప్రార్థనాపరుడో అక్కడ మధ్యాహ్నం ప్రార్థనా సమయంలోనంట పేతురు యోహాను ప్రార్థన చేయటానికి 3 గంటల సమయంలో వెళ్ళినట్లుగా బైబిల్లో ఉంది.
లూకాసు వార్త 9:28 రూపాంతర కొండ దగ్గరికి కూడా యేసుప్రభువారు తీసుకెళ్ళాడు. యేసుప్రభువారు మొట్టమొదట ప్రార్థన చేయడానికి తీసుకెళ్లేటువంటి 3 వ్యక్తులు ఎవరంటే, ఒకరు పేతురు, రెండోది యాకోబు, మూడోది యోహాను. వీళ్ళ ముగ్గురిని ప్రతి చాటుకు తీసుకుని వెళ్తాడు. అంటే యోహాను చాలా ప్రార్థనాపరుడైనటువంటి యోహాను. అంతేకాదు యోహాను చాలా ధైర్యవంతుడు కూడా. మనం బైబిల్లో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4:13. వారు పేతురును యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు చెప్తున్నటువంటి సువార్తకు వాళ్ళు కొంచెం కూడా పిరికిదనం అనేది లేదు. వాళ్ళు ఎంతో ధైర్యముతో దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశారంటే వాళ్ళు బోధించారన్నమాట. అంతేకాదు 5వ విషయాన్ని చూద్దాం. చూడండి, 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు రొమ్మున ఆనుకున్నాడంట. ఇది చాలా గొప్ప విషయం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 25వ వచనం, 13:25. అతడు యేసు రొమ్మున ఆనుకునుసు, ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అంటే యేసు ప్రభువారి యొక్క రొమ్మున ఆనుకుంటూ వచ్చిండంట. ఎక్కడుండేవాడు ఈయనంటే యేసు ప్రభు యొక్క రొమ్మునే ఉండేవాడు. అంటే పక్కనే యేసు ప్రభువారిని అత్తుకుని జీవించాడనమాట. యేసు ప్రభువారిని అత్తుకుని జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ ఈ యొక్క యోహాను ఉన్నాడు. యేసు ప్రభువారిని అంతగా అత్తుకుని జీవించాడనమాట. తర్వాత ఏం చేస్తాడంటే యేసు ప్రభువారు శిలువ మీద యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంటట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో చనిపోయే ముందు ఆ 3వ మాట, శిలువలో పలికిన 3వ మాటలో ఏమన్నాడంటే, తన శిష్యుని చూసి, అమ్మా ఇదిగో, ఆ శిష్యుని చూసి అన్నాడు, ఇదిగో నీ తల్లి అన్నాడు. ఆమెను చూసి అన్నాడు, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లిని ఎవరికి అప్పగించాడంటే యోహానికి అప్పగించాడు. మరియమ్మకి యేసు ప్రభు తర్వాత ఆమెకు పిల్లలు ఉన్నారు. కానీ ఎవరికి అప్పగించాడంటే అక్కడ శిష్యుడైనటువంటి యోహానికి అప్పగించాడు. ఆ వ్యక్తికి తల్లి బాధ్యత ఎవరికి అప్పగించాడంటే యోహానికి అప్పగించాడు. మరి ఎంత నమ్మకస్తుడైతే ఆ వ్యక్తిని తల్లిని తనకు అప్పగిస్తాడు కదా. అతను కూడా, శిష్యుడు కూడా యేసుప్రభువారి యొక్క తల్లిని మరియాని ఏం చేశాడంటే చేర్చుకున్నాడంట. ఆ గడి నుండి తమింట ఆమె చేర్చబడుతూ వచ్చిందంట. అంతేకాదు 19వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే అందరూ ఆ సిలువకు దూరం అయిపోయి పారిపోయినారంట. అందరూ ఏం చేశారు? పేతురుతో సహా అందరూ ఏం చేశారంటే అందరూ పారిపోయినారు. అయితే యోహాను మాత్రమే ఆ సిలువ దగ్గర ఉన్నాడు. చదువుకుందాం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే 26వ వచనంలో యేసు తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండు. యేసు ప్రభువారి దగ్గర సిలువ దగ్గర నిల్చున్న వాళ్ళు కొద్దిమందే. ఆయన 75 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. వాళ్ళలో చాలామంది ముందే పోయినారు. తర్వాత 12 మందిని ఏర్పరచుకున్నప్పుడు 12 మందిలో ఒకడు పోయాడు. సరే, 12 మందిలో ఒకడు పోతే 11 మంది ఉన్నారు. 11 మందిలో కూడా యేసు ప్రభువారిని ఎప్పుడైతే పట్టుకుంటారో అందరూ పోయారు, ఎవడు అక్కడ లేడు. అందరు చల్లాచెదిలై పారిపోయినారు. కానీ యోహాను మాత్రమే ఎక్కడున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సిలువ దగ్గర నుంచున్నాడు. అందుకని యోహాను రాశాడనమాట,
యేసుక్రీస్తు ప్రభువారిని బల్యంతో పొడిచినప్పుడు రక్తము నీరు వచ్చిందంట. అంటే తను దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నట్లయితే తను అక్కడ దగ్గర నిల్చున్నాడు అనమాట. నిలిచి ఉండి యేసు ప్రభువారు ఏ రీతిగా చనిపోయినాడో, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మరణమయ్యాడు అనే విషయాన్ని ఎక్కువ శాతం యోహాను రాశాడనమాట కదా. కాబట్టి ఇప్పుడు మనం యోహాన్లో అనేక విషయాలు మనం చదువుకున్నాం. మొదట ఏమనుకున్నామంటే యేసు ప్రభువారిని వెంబడించాడు, రెండోది యేసు ప్రేమించిన శిష్యుడు, మూడోది ఏంటంటే మంచి ప్రార్థన పరుడు, నాలుగోది మంచి ధైర్యవంతుడు, ఐదోది యేసు రొమ్మును ఆరుకున్నవాడు, ఆరోది నమ్మకమైన వాడు, తల్లి బాధ్యతను అప్పగించాడు దేవుడు ఆయనకి, ఏడోదిగా సిలువు దగ్గర శ్రమల్లో కూడా యేసు ప్రభువారిని విడిచిపెట్టకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఇప్పుడు ఈయన గురించి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు యోహాన్ అంటే ఈయన 5 పత్రికలు రాశాడు. 5 పత్రికలు రాశాడు. ఏవే పత్రికలు తెలిసిన వాళ్ళు చెప్పండి ఏమ్మా. బ్రదర్స్ అయినా సరే, సిస్టర్స్ అయినా సరే, యోహాన్ 5 పత్రికలు రాశాడు. ఆ పత్రికలు ఏవి చెప్పండి చెప్పండి అమ్మా. ఇంకా మొదటి యోహాను, రెండో యోహాను, మూడో, ఇంకా ప్రకటన. చూసారు, 5 పత్రికలు రాశాడు. యోహానే 5 పత్రికలు రాశాడు అనమాట. మొదటిది ఏంటి? యోహాను సువార్త రాశాడు. రెండోది మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, 3 పత్రికలు. అక్కడికి 4 పత్రికలు అయినాయి. ఐదో పత్రిక ఏదంటే ప్రకటన గ్రంథం రాశాడు అనమాట. బైబిల్లో ఈ యొక్క యోహాను సువార్త రాసింది ఈయనే. తర్వాత మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ప్రకటన గ్రంథం రాసింది కూడా ఇదే యోహాను అనమాట. 5 పత్రికలు బైబిల్లో రాశాడు. ఈ యోహాను మరి దేవుడిని ఎంతగా వెంబడించాడంటే, ఆ మత్తయి సువార్త 4:21 చదువుకుందాం. మత్తయి సువార్త 4:21. మత్తయి సువార్త 4:21. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును, మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు కదా. ఎంబటే ఏం చేస్తూ వచ్చారంటే తన తండ్రిని, దోణిని ఏం చేశారు? విడిచిపెట్టారు. దేవుడు యోహాన్ల నుంచి మనకు చెప్పేది ఏంటంటే, మనం కూడా కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. కొన్ని ఏం చేయాలి? మనం కూడా విడిచిపెడితేనే ఆశీర్వాదం. మనం కూడా కొన్నిటిని విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలా? మన నోటముడు వచ్చి బూతులు విడిచిపెట్టాలి. అంటే మీరు మాట్లాడుతున్నారని కాదు, ఒకవేళ ఎవరిలో నన్ను ఉన్నట్లయితే మనం కూడా మన నోటముడు వచ్చే బూతులను విడిచిపెట్టాలా. తర్వాత మన నోటముడు వచ్చే అబద్ధాలను విడిచిపెట్టాలా. తర్వాత మనము ఇతరులకు కీడు చేసేది విడిచిపెట్టాలా. మనలో ఉన్నటువంటి అసూయని విడిచిపెట్టాలా. మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టాలా. మనలో ఉన్నటువంటి క్రోధాన్ని విడిచిపెట్టాలా. మనకు దేవునికి ఇష్టం లేనటువంటివన్నీ మనం విడిచిపెట్టాలా. సీరియల్ విడిచిపెట్టాలా, సినిమాలు విడిచిపెట్టాలా. ఏమా, దేవుడు ఏవైతే విడిచిపెట్టమని అంటున్నాడో వాటిని మనం విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాలి. యోహాను ఏం చేశాడండి? యోహాను తమ దోణిని విడిచిపెట్టాడంట. తర్వాత తమ తండ్రిని కూడా విడిచిపెట్టాడు. మనం ఏమి విడిచిపెట్టలేదు. కనీసం మన పని విడిచిపెడుతున్నామా? ఆదివారం కూడా పక్కన పెట్టేస్తున్నాం. మనకి యోహానికి ఉన్న తేడా చూడండి. మనం పరలోక రాజ్యం చేరతామంటావా? వారానికి 1 రోజున మనం దేవుని మందిరానికి వచ్చేది. మనం వెంబడిస్తున్నాం అని చెప్పుకున్నాం, కానీ ఏమన్నా వెంబడిస్తున్నాం యేసయ్యని? బైబిల్లో రాయబడింది, ఒక దినాన మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. దేవుడు ఒక దినాన్ని నీళ్ళు ఎక్కడుగుతాడు. అంత తేలిగ్గా నీకు పరలోక రాజ్యం రాదు. ఎందుకంటే నీకు ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావు. ఆ లోకం కొరకే జీవించేటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. కాబట్టి లోకాన్ని వెంబడిస్తున్నావా, యేసయ్యని వెంబడిస్తున్నావా? యేసయ్య చెప్పేది ఏంటంటే కావాలండి. అందుకని బలలో పాలు పొందుతున్న మనము మనం పరీక్షించుకుని దాన్ని విడిచిపెట్టాలి. ఇది దేవునికి ఇష్టమా కాదనేది మనం తెలుసుకోవాలి. మనం విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. దేవుని కొరకు కనీసం ఒక ఆదివారం నాడు ఆ పనిని విడిచిపెట్టాలి. మరి అట్లా దేవుని కొరకు వాళ్ళు సంపూర్ణంగా విడిచిపెట్టుకున్నారు. తర్వాత ఏం చేస్తూ వచ్చాడంటే, యేసు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడంట. 5 సందర్భాల్లో రాయబడింది వాక్యంలో.
యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. చాలామంది యేసుప్రభు అందరినీ ప్రేమిస్తాడు. ఆఖరికి ఇస్కరియోతు యోధా కూడా ప్రేమించాడు. కానీ అందరూ దాన్ని వినియోగించుకుంటారంటే అందరూ దాన్ని వినియోగించుకోవాలా. ఎందుకు అనంటే వాళ్ళు ఏదో అట్లా వచ్చారు, వెంబడించారు అంతే. 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటే 70 మందిలో చాలామంది పోయినారు. సరే 12 మంది ఉంటే 12 మందిలో ఒకడు పోయిండు కదా. అంటే ఈ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను అది గుర్తుపెట్టుకుని తన గ్రంథంలోనే రాశాడనమాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనములో, యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనములో, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనములో, యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనములో 5 సందర్భాల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా అండి? యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. మనం ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలా. మనం యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మనసు మనలో ఉంటే దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు బంధకం కదా. ఒక ఆయన అన్నాడు, ఆ మధ్యలో మన విశ్వాసం కాదులేండి, వేరొక ఆయన అన్నాడు, దేవుని కొరకు నేను ఎంతో క్రయం చెల్లిస్తున్నాను, నేను దేవుని మందిరానికి వస్తున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తా, నేను ప్రతి గృహ గుడికులకు వస్తా, నేను ఎంతో క్రయం చెల్లించి ఆదివారం మందిరానికి వస్తున్నా, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, కానీ నాకు కొంచెం అవసరం ఉంటే దేవుడు సహాయం చేయలేదు. ఏమి దేవుడు అన్నా, అందుకే గుడి మానేసాను అన్నాడు. అంటే మనము దేవుని ప్రేమిస్తున్నాం అనే మనసు ఎవరికైతే ఉందో వాళ్ళు ఏటికి రాలేరు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోతాం, మనం రాలేము. మనం ఎప్పుడు కూడా మనలో ఫీలింగు నేను దేవుని ప్రేమిస్తున్నాను అనేటువంటి మనసు నీలో ఉందంటే నువ్వు ఒక ఆదివారం వెళ్ళేది చాలే అనుకుంటావు, ఇంకా అంతే. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటే అన్ని రోజులు వస్తావు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మనసు అది నీలో ఉండాలి, మనలో ఉండాలి. కానీ అనేక సార్లు మనం అనుకుంటాం, నేను చాలా దేవుని ప్రేమిస్తున్నా, నేను ఎక్కడి నుంచో దూరం నుండి వస్తున్నా, ప్రతి ఆదివారం వస్తున్నా, నేను ఎంతో క్రయం చెల్లిస్తున్నా, దశంభాగాలు వేస్తున్నా, అరే దేవుడు నాకు కొంచెం కూడా సహాయం చేయలేదే, అసలు దేవుడు అంటే ఇట్టు ఉంటాడా, అసలు నాకే ఎందుకు వచ్చినాయి ఈ కష్టాలు, మా జీవితంలోనే ఎందుకు ఈ కార్యం జరగట్లేదు అనుకుంటాం మనం. కారణం ఏంటంటే మనం ప్రేమిస్తున్నాం అనే ఫీలింగ్లో ఉన్నాం కనుక మనం దేవుని మందిరానికి చక్కగా రావట్లేదు. దేవుని క్రయధనం చెల్లించినటువంటి విషయాల్లో మనం క్రయధనం చెల్లించడం లేదు. ఇక్కడ యోహాను ఏమంటాడంటే తనంతరికి తానే రాసుకున్నాడు. అక్కడ యోహాను అని రాసుకోలే, యేసు ప్రేమించిన శిష్యుడు అని 5 సార్లు రాశాడు. యేసు ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మనసు నీలో ఉంటే నువ్వు ఎప్పుడు ఉద్యోగంగానే ఉంటావు, ఎప్పుడు దేవుని విడిచిపెట్టవు. నేను దేవుని ప్రేమిస్తున్నానని నేను మనసు నాలో ఉందంటే నేను దేవుని సేవ చేయలేను, దేవుని కొరకు ఏది కూడా నేను చేయలేను. నువ్వైనంతే, నేనైనంతే. మనము దేవుని ప్రేమించేదానికంటే కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు నా స్థితి ఎలాంటిది, ఏ స్థితిలో నుంచి దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. మనం గుర్తెరిగినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మనము విడిచిపెట్టం. ఒక ఆయనకి ఒక పేద కుటుంబం ఉందంట. పేద కుటుంబం ఉంటే యేసు ప్రభు నమ్ముకున్నాడంట. నమ్ముకున్నప్పుడు 2 ఎడ్లు ఉన్నాయంట. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఒక ఎద్దు చచ్చిపోయిందంట. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అన్నారంట, యేసు ప్రభు నమ్ముకున్నావు, నీకేం మేలు జరిగిందయ్యా, 2 ఎద్దులు ఉండి నీకు అంతకంటే ఏమీ లేదు, 2 ఎద్దులు ఉండి కొంచెం భూమి జాగా ఉంది, ఇప్పుడు ఒక ఎద్దు చచ్చిపోయింది, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీకేం మేలు జరిగింది అన్నారంట. అప్పుడు ఈ వ్యక్తి కుంగిపోకుండా అప్పుడు ఏమన్నాడంటే, ఆ ఎద్దు చచ్చిపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకేం చేస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాడు. వాళ్ళకు కూడా అదే మాట చెప్పాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు అది చాలు, నా ఎద్దు చచ్చిపోతే ఏంటి ఉంటే ఏంటి అన్నాడు. సరే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ ఎద్దు కూడా పోయింది. అంటే ఒక ఎద్దుతోనే ఒక పక్కన తన కుమారుడు, ఎదిగిన కుమారుడు ఉన్నాడు, యవనస్తుడు, ఒక పక్కన ఆ ఎద్దుని కట్టి ఒక పక్కన తన కుమారుని కట్టి తనకున్నటువంటి కొంచెం పొలాన్ని దున్నుకుంటున్నాడు. అందరూ వచ్చి అన్నారు, ఎద్దు పోయింది కదయ్యా, నీ పరిస్థితి చూడు ఎట్లుందో, నీ కుమారుని పెట్టి దున్నించుకోవాల్సింది, అంతకితం 2 ఎడ్లు ఉండే నీకు ఇప్పుడు ఆశీర్వాదం కూడా పోయింది అన్నారు. అయితే ఆయన అన్నాడు, నన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. కొన్ని రోజులకి ఉన్న ఎద్దు కూడా పోయింది. అప్పుడు మరలా వచ్చారు, ఏమయ్యా ఒక ఎద్దు చచ్చిపోయింది, యేసుప్రభు వారు గొప్పోడన్నావు, ఇంకొక ఎద్దు కూడా పోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. అన్న తర్వాత ఆయన అన్నాడు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా 2 ఎడ్లు పోయినా పర్వాలా అన్నాడు. కొన్ని రోజులకి
ఆ ఎద్దు దోసకి ఇంకొక ఎద్దుని తీసుకుని వచ్చిందంట. ఆ ఎద్దు ఎక్కడిదో తెలవదు. వెళ్ళిపోయిన ఎద్దు ఏం చేసింది? ఇంకొక ఎద్దుని తీసుకుని వచ్చిందంట. ఇప్పుడు రెండెడ్లు కలిపి దున్నుతున్నాడంట. రెండెడ్లు కలిపి దున్నుతుంటే అప్పుడు అన్నారంట, నిజమేనయ్యా మీ దేవుడు గొప్పోడు, ఒక ఎద్దు పోయింది అనుకున్నాము, ఒక ఎద్దు చచ్చిపోయింది, రెండో ఎద్దు కూడా పోయింది అనుకున్నాము, మరలా దేవుడు గొప్పోడే, ఇంకొక ఎద్దుని తీసుకుని వచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చింది అని అనుకున్నారంట. కొన్ని రోజులకి ఏమైందంటే తన కుమారుడు ఆ ఎద్దు బండిలు నడుపుతుండగా ఆ ఎద్దు నడిపేటప్పుడు తన కుదరక ఆ కాలు ఇరిగిపోయిందంట. అడ్డం పడి కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే మరలా ఊళ్ళో ఉన్న జనం అందరూ వచ్చారనమాట. వచ్చేయమన్నారంటే, నీవేం దేవుడయ్యా, దేవుడు అన్నావు, నీ కుమారుడు కాలు ఇరిగిపోయింది చూడన్నారంట. అప్పుడు ఆయన ఉన్నాడంట, యేసై నన్ను ప్రేమిస్తున్నాడు, నా కుమారుడు కాలు ఇరిగిపోయినా నాకేం కాదు, నా యేసై నన్ను ప్రేమిస్తున్నాడు, నా కుమారుడిని మరలా ఆ కాలు దేవుడు అంటకడతాడు, కాబట్టి నాకేం కాదన్నాడంట. సరే కొన్ని రోజులకి ఏమైందంటే ఆ ఊరిలో ఆ దేశం మీదకి భయంకరమైనటువంటి శత్రువులు వచ్చిందంట. అప్పుడు ఆ ఊరిలో ఉన్న రాజు అన్నాడు, ఈ ఊరిలో ఉన్నటువంటి యవనస్తులందరినీ తీసుకురండి యుద్ధానికి అన్నాడు. అప్పుడు ఆ ఊరిలో ఉన్న యవనస్తులందరినీ ఇంటింటికి వచ్చి పట్టుకుపోతున్నారు. ఒకళ్ళకి ఇద్దరు యవనస్తులు ఉన్నారు, ఇద్దరు యవనస్తులను తీసుకుని పోతున్నారు. అయ్యా ఒకడిని విడిచిపెట్టి ఒకడిని ఉంచంటే లేదు యవనస్తులు మాకు కావాలంటున్నారు. యవనస్తులు అందరిని పట్టుకుని పోతున్నారు. అట్లా ఉన్న యవనస్తులందరినీ తీసుకుని పోయినాడు. ఏళ్ళింటికి కూడా తీసుకొచ్చి చూస్తే ఈ యవనస్తుడు ఉన్నాడు, కానీ ఈ యవనస్తుడు కాలు ఇరిగిపోయి కాలు పైకి కట్టుకుని పండుకుని ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ కాలు ఇరిగిపోయినాడు మనకెందుకు పనికి వస్తాడని ఈ కాలు ఇరిగిపోయినాడు విడిచిపెట్టిపోయింది. అప్పుడు ఊర్లో ఉన్న జనం అందరూ మరలొచ్చి ఏమన్నారంటే, మీ దేవుడు గొప్పవాడయ్యా, మీ ఓడి కాలు ఇరగటమే మంచిది, ఇప్పుడు మా వాళ్ళందరినీ మా పిల్లలందరినీ కూడా వచ్చి రాజుగారి పట్టుకుని పోయింది యుద్ధానికి, మా పిల్లలు మరలా తిరిగి వస్తారో లేదు తెలియదు, మీ కుమారుడు మహా ఉంటే 2 నెలలు 3 నెలలు ఉన్న తర్వాత మరలా మీ కుమారుడు తిరిగి లేస్తాడయ్యా అని చెప్పినట్టు. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలు అట్లా అంటారు. దానికి నువ్వు కృంగిపోయావు అనుకో, నువ్వు దేవుని ప్రేమించినట్టు కాదు, నువ్వు యేసయ్య నిన్ను ప్రేమించినట్లు కాదు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఎన్నున్నా లేకపోయినా ఏముండాలా, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మనస్సు మనలో కలిగి ఉండాలి. యోహాన్లో కూడా అదే మనసు ఉంది. అందుకని 5 సందర్భాల్లో తన హస్తాలతో తనే రాశాడు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకని యేసు ప్రేమించిన శిష్యుడు అని బైబిల్లో అనేక సార్లు రాస్తూ వచ్చాడు. అట్లాగే దేవుడు మనలను కూడా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమించిన క్రయదానానికి మనం చేసేది చాలా తక్కువ. అందుకని యేసయ్యని మనం ఎక్కువ ప్రేమించే వారంగా ఉండాలి. తర్వాత 3వ విషయాన్ని చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనములో ఏం రాయబడింది? అపోస్తుల కార్యములు 3 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెలుచుండగా. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు యోహాను ఎంతో ప్రార్థన పరుడు. ఆయన క్రమం తప్పకుండా 3 గంటల సమయంలో యూదుల ఆచారం ప్రకారం ఏం చేస్తారంటే 3 గంటలకు వాళ్ళు క్రమం తప్పకుండా వాళ్ళు ప్రార్థన చేస్తారు. 3 గంటల క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తారు. అయితే యేసు ప్రభువారు కూడా ఏం చేసేవాడంటే, మనకు బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం, పేతురు యాకోబు యోహాను సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరిని నైనను ఆయన తన వెంబడి రానివ్వలేదు. ఎక్కువ శాతం యాయిరు కుమార్తె చనిపోతే శిష్యులందరూ ఉన్నారు, కానీ ఎవరిని తీసుకుని వెళ్ళాడు యేసయ్య అంటే యోహాన్ని, పేతుర్ని, యాకోబుని, యోహాన్ని తీసుకుని వెళ్ళాడు. వీళ్ళ ముగ్గురినే ప్రతి చోటకి వీళ్ళ ముగ్గురినే తీసుకెళ్ళేవాడు. ఎందుకు వీళ్ళ ముగ్గురిని అంటే వీళ్ళలో కాతికూతి విశ్వాసం ఉన్న వాళ్ళు వీళ్ళ ముగ్గురే. యేసు ప్రభువారిని నిజంగా వెంబడించినటువంటి వాళ్ళలో ఎక్కువ యేసు ప్రభువారిని వెంబడించినటువంటి వాళ్ళు, కాతికూతి ఎరిగిన వాళ్ళు ఎవరంటే వీళ్ళ ముగ్గురే. అందుకని ప్రతి సందర్భంలో కూడా యేసు ప్రభువారు ఎవరిని తీసుకుని వెళ్ళేవాడు? వీళ్ళ ముగ్గురినే తీసుకుని వెళ్ళేవాడు. లూకాసు వార్తలో 9వ అధ్యాయం చూడండి, రూపాంతర కొండ మీద కూడా వీళ్ళ ముగ్గురినే తీసుకెళ్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 28వ వచనం, ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత
ఆయన పేతురును, యోహానును, యాకోబుని ఎంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపం మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఇక్కడ రూపాంతర కొండ మీద కూడా ఎవరిని తీసుకుని వెళ్ళాడు? పేతుర్ని, యాకోబుని, యోహాన్ని తీసుకుని వెళ్ళాడు. వీళ్ళ ముగ్గురినే యేసుప్రభువు తీసుకుని వెళ్ళేవాడు. ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ ముగ్గురే. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ ముగ్గురే. ఎందుకు వీళ్ళ ముగ్గురినే తీసుకుని వెళ్తున్నాడు అంటే, వీళ్ళ ముగ్గురు కాతికూతి యేసయ్యని వెంబడించేవాళ్ళు. మనం కూడా ఆ రీతికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా ప్రార్థన పరులుగా, మనం కూడా దేవుని వెంబడించే బిడ్డలంగా మనం కూడా కలిగి ఉండాలి. అలాంటి భక్తి కలిగిన జీవితాన్ని కలిగిన వారమై దేవుని మనం కలిగి ఉండాలన్నమాట. మనం కూడా యేసయ్యని వెంబడించే బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. ప్రార్థన పరులుగా ఉండాలి. ఎంతమందికి ప్రార్థన జీవితం ఉంది? చాలామందికి ప్రార్థన లేదు. కుటుంబ ప్రార్థన ఉండదు, తర్వాత వ్యక్తిగత ప్రార్థన ఉండదు, తర్వాత సంఘ ప్రార్థన ఉండదు, గృహ కూడికలు ఉండవు. ఎట్లా ఉంటారంటే వాళ్ళ జీవితంలో ఆ ప్రార్థన అనే శక్తి ఎవరికైతే ఉండదో సాతానికి ఎప్పుడు తలుపు తెరిచి ఉన్నట్లే, సాతానుడికి ఎప్పుడు వెల్కమ్ చెప్పినట్లే. ఎవరి కుటుంబంలో అయితే ప్రార్థన జీవితం లేదో ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడు? వెల్కమ్ వాడు సిద్ధంగానే ఉంటాడు రావటానికి. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా దేవుని బిడ్డలారా ప్రార్థన అనేది చాలా అవసరం. అందుకని భక్తుల జీవితం నుంచి మనకు నేర్పించేది ఏంటంటే, మనలో ప్రార్థన ఏంటంటే ఆయన చూసి మనం నేర్చుకోవాలి. తర్వాత దేవుని యొక్క సువార్థికుడు ఎక్కువ యోహాను పత్రిక సువార్తలు మీరు ఎప్పుడన్నా మీకు సువార్త చేస్తే తెలుస్తుంది. సువార్త చేసేది ఏదంటే యోహాను పత్రిక. యోహాను సువార్త ఒక బుక్ ఉంటుంది అన్నమాట. ఆ యొక్క యోహాను పత్రిక, యోహాను రాసిన సువార్త ఒక బుక్ ఉంటుంది. ప్రతి చోట సువార్తకి వెళ్ళేటప్పుడు ఈ యోహాను సువార్త బుక్కు అనేక సార్లు సువార్తకు అందిస్తారు. ఎందుకంటే అతి సులభంగా అర్థమయ్యేది ఏదంటే యోహాను సువార్తే. ఆర్ఆర్కే మూర్తి గారంట యోహాను సువార్త ఎవరో ఇచ్చారంట. ఇస్తే ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు ఈ యోహాను సువార్త చదువుతూ అందులో ఉన్న తప్పులన్నీ పట్టి యేసయ్య గురించి చెప్పుకోవాలా, యేసయ్య ఎక్కడ తప్పు ఉండాలని తప్పులు దొరకపట్టడానికి చదివిండంట. యోహాను సువార్త చదివి ఆయన అప్పుడు మారుమనసు పొందిండంట. ఆయన ఏమంటాడంటే, యోహాను సువార్త చదివి దాంట్లో ఉన్న తప్పులన్నీ పట్టాలని నేను చదివినాను, కానీ అదే నన్ను పట్టుకుందంటాడు. యోహాను సువార్త ద్వారా కొన్ని వందల మంది, కోట్ల మంది రక్షణ పొందారు. ప్రతి సువార్తలో చిన్న బుక్ ఉంటుంది, యోహాను సువార్త బుక్. అది ఎంతగా రాశాడంటే చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది అనమాట యోహాను సువార్త. అంతేకాదు యోహాను ఒక మంచి ధైర్యం కలిగినటువంటి వ్యక్తిగా సువార్త చేయటానికి యోహాను ఉన్నాడు. చూడండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. వీళ్ళు ఏమని సువార్త చెప్తున్నారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులకి ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము కదా. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు సువార్త చేస్తున్నారు. ఎవరెవరు? పేతురు, యోహాను, వీళ్ళ శిష్యులు. యోహాను ఇక్కడ సువార్త చేస్తున్నాడు, పేతురు ఉన్నాడు వీళ్ళతో పాటు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త చేస్తున్నారు. చూడు, చదువుకుందాం 13వ వచనం. అపోస్తుల కార్యములు 4:13. ఇక్కడ మనం చూసినట్లయితే వారు పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు ఇద్దిలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారంట. వాళ్ళ ధైర్యం చూడండి. ఆ రోజుల్లో సమాజ మందిరాల్లో ప్రవేశించి ఎక్కడ దొరికితే ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. వారి సువార్త చేస్తే ఊరుకోరు, అయినా సరే సువార్త ప్రకటిస్తూ వచ్చారు. వాళ్ళకు ఆజ్ఞాపించారంట, మీరు ఎక్కడ కూడా సువార్త చేయొద్దు అని ఆజ్ఞాపించారంట. 17వ వచనం చూడండి, 17వ వచనం. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపుకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి మనుషుల్లోనైనను మాట్లాడకూడదు, మనం వారిని బెదిరిపెట్టవలనని చెప్పుకుని. చూడండి 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. వాళ్ళతో చెప్తున్నారు, మీరు ఎవరికి కూడా యేసు నామాన్ని బట్టి మీరేం చేయొద్దు, బోధించొద్దు. మీరెవరు కూడా యేసు నామాన్ని బట్టి ఎక్కడ కూడా సువార్త చెప్పొద్దు అని చెప్పి వారికి ఆజ్ఞాపించారంట.
అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? 19 వచనం చూడండి, 4:19. అందుకు పేతురు యోహాను వారిని చూచి, న్యాయమా మీరే చెప్పుడు. ఇక్కడ ఏమంటాడంటే మీరు దేవుని, అందుకు పేతురు అంటున్నాడు, పేతురు యోహాను అంటున్నారు వారిని చూసి, దేవుని మాట వినుటి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి. 20 వచనం చూడండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను. ఏమని చెప్తున్నారు వాళ్ళు? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేం. చూడండి ఎంత కృతజ్ఞత ఉందో వాళ్ళకి. మనం ఇవ్వడానికి ఒక్కళ్ళకన్నా సువార్త చెప్తున్నామా అండి? ఏం చెప్తున్నాడంట? వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయినారంట. అంతమంది యేసు ప్రభువారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దినాల్లో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం చేశారు? సువార్తను ప్రకటించారన్నమాట. అందుకని బలలో పాలు పొందే మనం కూడా యోహాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు ఏముందంటే 11వ అధ్యాయంలో ప్రభువొచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలంట. బలలో పాలు పొందేవారు ఏం చేయాలి? ప్రభువొచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. మనం విన్నవాటిని కన్నవాటిని ఏం చేయాలి? ఇతరులకు తెలియచేయాలి. ఎప్పుడు అట్లా మనము దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి మనం ధైర్యం కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కానంటాడు. సువార్తను చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం కన్నవాటిని విన్నవాటిని వాళ్ళతో చెప్పాలని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా. అలాంటి సువార్థికులుగా మనం కూడా అలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఈయన గురించి ఒక మాట చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము ఇందా మనం చదువుకున్న మాట మరొకసారి చదువుకుందాం. 23వ వచనం. యోహాను సువార్త 13:23. సార్ ఇక్కడ మనం చూస్తే ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకుని చుండెను. ఈయన ఎక్కడుంటాడంటే యేసు ప్రభు వారి యొక్క రొమ్మునే ఆనుకుని ఉంటాడు. యేసు ప్రభు పక్కనే ఉంటాడనమాట. అది కష్టమే కానీ శ్రమే కానీ బాధే కానీ యేసు ప్రభు వారి యొక్క రొమ్మును ఆనుకుని ఉంటాడంట. యేసు ప్రభు వారిని అత్తుకుని జీవించాడు యోహాను. అపోస్తులు అందరికంటే కూడా చిన్నవాడు అనమాట. పేతురు, యాహోను, ఇంకా ఆంద్రియా వీళ్ళందరూ ఉన్నారు కదా, 12 మంది అపోస్తులు. వాళ్ళందరిలో కూడా చిన్నోడు ఎవరంటే యోహాను. అయితే యేసు ప్రభు వారిని ఎంతగా అత్తుకుని ఉన్నాడంటే యేసు ప్రభు వారి యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాడంట. చూడండి ఎంత మనం కూడా దేవుణ్ణి అత్తుకుని ఉండాలి. యేసు ప్రభు యోహాను నుండి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఆయన రొమ్మును ఆనుకుని ఉండాలి. ఆయన రొమ్మును ఆనుకుని ఉండాలి. ఆయన రొమ్మును ఆనుకోవటం అనేది ఆయన అత్తుకుని జీవించేది జ్ఞాపకం చేస్తుంది. యేసైనా అత్తుకుని జీవించాలి. కానీ కొంతమంది ఎట్లా ఉంటాం, కొన్ని రోజులు ఆదివారం వస్తుందంటే యేసైనా అత్తుకుంటాం, సోమవారం నుండి మరలా లోకాచారాలు లోక పద్ధతులు, ఎన్ని ఆచారాలు ఎన్ని పద్ధతులు మనకి, కొంత అది అత్తుకుంటాం, కొంత ఇది అత్తుకుంటాం. కానీ యోహాను అలాంటి వాడు కాదు. కానీ యోహాను ఎట్లా అత్తుకున్నాడంట? యేసు ప్రభువారి యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాడంట. ఇంకొక సందర్భంలో కూడా రాయబడింది, చదువుకుందాం. 25వ వచనం. యోహాను సువార్త 13:25. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు ప్రభువా వాడు ఎవడని అడిగాను. ఇక్కడ చూసినట్లయితే యేసు రొమ్మును ఆనుకొనుచు. కాబట్టి ఇస్కరియోతు యూదా గురించి అడుగుతున్నాడు, ప్రభువా నిన్ను పట్టుకునేవారు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. యేసు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడే యోహాను. యేసు ప్రభువారి యొక్క రొమ్మును ఆనుకున్నాడు అంట. ఆ యేసు ప్రభువారి యొక్క బొమ్మ ఉంటుంది, కొంతమంది ఇళ్లలో ఉంటుంది. ఆ బొమ్మ మీద 12 మంది ఉంటారు. తర్వాత యేసు ప్రభువారి మధ్యలో కూర్చుని ఉంటాడు. ఇట్లాంటి పెద్ద బల్ల ఒకటి ఉంటుంది, ప్రభురాత్రి భోజనం అని. 12 మంది శిష్యులు ఉంటారు, యేసు ప్రభువారు ఉంటాడు. ఆ పక్కనే యేసు ప్రభువారు పక్కనే కూర్చుని ఉంటాడు. యేసు ప్రభువుని అత్తుకుని ఉంటాడు అన్నమాట. ఒక ఆయన పేరు నాకు గుర్తు, అద్భుతంగా యేసు ప్రభువారి యొక్క చిత్రపటాన్ని వేశాడు ఆ వ్యక్తి. ఆ 12 మందిలో ఈ యొక్క యోహాను ఏం చేస్తాడంటే యేసు ప్రభువారి యొక్క రొమ్మును ఆనుకుని ఉంటాడు. యేసు ప్రభువారి యొక్క రొమ్మును ఆనుకుని ఉంటాడు. అంటే మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? యేసు ప్రభువారిని అత్తుకోవాలి. యేసు ప్రభువు కంటే ఎక్కువైంది ఏది లేదు. యేసైనా అత్తుకుని జీవించిన బిడ్డలు అది చాలా ధన్యత అనమాట. యేసు ప్రభువారిని అత్తుకోవాలి.
కానీ కొంతమంది యొక్క జీవితాల్లో కొంతమంది, అందరు కాదు కొంతమంది ఉంటారు. ఎట్లా ఉంటారంటే కొంత లోకం కొంత యేసయ్య, కొంత లోకం కొంత యేసయ్య. బాప్తిసం తీసుకుంటారు, ఇంకా బాప్తిసం తీసుకునే వాళ్ళే బెటరు, ఇంకా బాప్తిసం తీసుకునే వాళ్ళే బెటర్. ఎందుకంటే ఇంకా వాళ్ళు అట్లా ఉన్నారు కనుక. అట్లా తీసుకోకుండా ఉండకండి, తీసుకోండి. కానీ బాప్తిసం తీసుకున్నాక కూడా కొంత లోకం కొంత యేసయ్య, కొంత లోకం కొంత యేసయ్య కదా. యేసయ్యని ఎత్తుకుని ఉన్నటువంటి వాళ్ళు ధన్యులు. యేసయ్యని అత్తుకుని జీవించాలి, యేసు ప్రభువుని వెంబడించాలి. అత్తుకున్నాడంట, మనం కూడా యేసు ప్రభువుని అత్తుకుని జీవించాలి. ఎన్ని పరిస్థితులు ఉన్నా యేసు ప్రభువుని అత్తుకుని జీవించటమే అసలైందనమాట. ఎవరు అత్తుకుంటారంటే ఎవరైతే యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటారో వాళ్ళు అత్తుకుని జీవిస్తారు. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అనుకున్న వాళ్ళు ఎవరు కూడా యేసు ప్రభువుని అత్తుకుని జీవించలేరు. మనకంటే లోకస్తులు మస్తు భక్తి ఉన్నారు. వాళ్ళు ఈ ఎండలో పడి చక్కగా కొండగట్టుకు నడిచిపోతారు. వాళ్ళు కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు, వాళ్ళకి కాళ్ళకి ఏదో గుడ్లు కట్టుకుని కచ్చీపులు కట్టుకుని నడిచిపోతున్నారు. వాళ్ళకంటే మన భక్తి ఎంత. కాబట్టి మనం అనుకుంటాం మనం యేసయ్యని ప్రేమిస్తున్నామని. నువ్వేం ప్రేమించేది యేసయ్య ప్రేమేం కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్న రోజునే యేసయ్యని అత్తుకుంటాం. యేసు ప్రభువారి కొరకు క్రయం చెల్లిస్తాం కదా. యేసు ప్రభువారిని అత్తుకుని యోహాను ఏం చేస్తూ వచ్చాడంట, జీవిస్తూ వచ్చాడంట. తర్వాత ఏమంటున్నాడు, ఇందా మనం చదువుకున్నాం 19వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. 19:26 యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంటూ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాను. ఇక్కడ ఏమంటాడంటే తన తల్లిని శిష్యుడికి అప్పగించాడు. తన తల్లిని ఎవరికి అప్పగించాడు? యేసు ప్రభువు చనిపోతూ, అమ్మా ఇదిగో నీ యొక్క కుమారుడు, తల్లికి చెప్తున్నాడు. తర్వాత శిష్యుడిని చూసి అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. ఈ రోజు నుంచి ఆ బాధ్యత ఇచ్చాడు. తల్లిని చూసుకునేటువంటి బాధ్యత యోహానికి అప్పగించాడు. యేసు ప్రభువు వారికి సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళకి అప్పగించలా. ఎవరికి అప్పగించాడంటే శిష్యుడైన యోహానికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడంటే ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి నమ్మకత్వం, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి అత్తుకునేటువంటి గుణం. నా తల్లి ఈ దగ్గర అయితే సేఫ్టీగా ఉంటుందని చెప్పి ఆ తల్లి యొక్క బాధ్యత. యోసేపు ముందే చనిపోతాడు. తర్వాత తల్లి అయిన మరియా ఉంటుంది, ఆమెను ఏం చేస్తాడంటే ఆ యొక్క శిష్యుడికి ఏం చేస్తాడంటే అప్పగించాడనమాట. పని అప్పగింపబడ్డాడు. దేవుడు ఆ వ్యక్తికి అప్పగించాడు. మనకు కూడా యేసయ్య ఏదైనా పని అప్పగిస్తే దాన్ని మనం నమ్మకంగా చేస్తున్నామా? కానీ యోహాను అట్లా కాదు దేవుని బిడ్డలారా. ఆయన నమ్మకమైన వాడు, ఆయన మాత్రమే చేయగలడు. ఈ యోహాను సువార్తలో కానీ, యోహాను రాసిన మొదటి పత్రికలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ ఎక్కడ కూడా నేను ఇది రాశానని తన అంతటా తానే చెప్పలేదు. శిష్యుడైన యోహాను అనేటువంటి శిష్యుడైన అనేటువంటి మాట ఉంటుంది, కానీ యోహాను అనేటువంటి మాట అక్కడ కనిపించలేదు. తర్వాత 26వ వచనంలో ఇంకో మాట చదువుకుందాం చూడండి. 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండట చూచి, సిలువు దగ్గర నుంచున్నటువంటి వాళ్ళు ఎంతమంది సిలువు దగ్గర నుంచున్నారు? ఎంతమంది నుంచున్నారంటే పైన రాశాడు, కొద్దిమంది మాత్రమే నిల్చున్నారు అన్నమాట. అక్కడ ఎవరెవరు నిల్చున్నారు? 25వ వచనంలో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి అయిన క్లాపా భార్య అయిన మరియయు మధ్యలేని మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండి. ఎంతమంది? కొద్దిమందే. ఇంకా యేసు ప్రభువారి చేత స్వస్థత పొందబడిన వాళ్ళు, ఆ రక్తస్రావం కలిగినటువంటి ఆ 10 మంది కుష్ఠరోగులు, పక్షవాయువు కలిగిన వాళ్ళు, ఎన్నో రోగాలు కలిగిన వాళ్ళు ఎవరు ఉండలా ఆ సిలువ దగ్గర? 12 మంది శిష్యుల్లో అందరూ ఉండలా. పేతురు కూడా దూరం నుండి వెంబడించిండంట. అందరూ పారిపోయినారు. కానీ ఈ యొక్క యోహాను మాత్రమే ఎక్కడున్నాడంటే చివరి వరకు యేసు ప్రభువారు చనిపోయి చివరి వరకు కూడా యేసు ప్రభువారు అక్కడ ఉన్నాడు. అందుకని ఈ మాట రాశాడు. చూడండి, చదువుకుందాం. 19వ అధ్యాయము 34వ వచనం. 19:34. సైనికుల్లో ఒకడు ఈటెను ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కాను. ఈ రక్తము నీళ్లు కారింది ఎవరు? ఈ వ్యక్తి చూశాడు. అతని గురించి రాయబడింది. చూడండి, చదువుకుందాం. 35వ వచనం. ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యం సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యమును చెప్తున్నాడని ఎరుగుదును. ఆయన గురించి రాయబడితో వచ్చిందనమాట. చివరి వరకు ఉన్నాడు.
ఈ యోహాను సువార్త రాస్తూ ఏమన్నాడు చూడండి, చదువుకుందాం. 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం 24వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఇవి రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యం సత్యమని ఎరుగుదాం. కాబట్టి ఇతడు, ఈ రాసినటువంటి శిష్యుడు ఇతడే. ఈయన యేసుప్రభు గురించి యేసుప్రభు చేసిన అద్భుతాల గురించి ఏం చెప్తాడో చూడండి, చదువుకుందాం. 25వ వచనాన్ని చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకాను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసినడలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచున్నది. యోహాను పత్రిక రాశాడు. యోహాను రాసిన 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం రాస్తూ ఈయన అన్నాడు, ఇంకా వివరించి రాయాలంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి గ్రంథంలో అయినను ఈ భూలోకమైన చాలదని నాకు తోచున్నది అన్నాడు. అంటే యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ దగ్గరుండి చూసినటువంటి ఒకే వ్యక్తి ఎవరంటే యోహాను, శిష్యుడైన యోహాను. ఈయన యేసు ప్రభువారిని ప్రతి విషయంలో కూడా దగ్గరుండి చూశాడు. యేసు ప్రభువారిని దగ్గరుండి వెంబడించినటువంటి శిష్యుడు అనమాట. ఈయన మీద చాలాసార్లు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఈయన మీదకి చాలాసార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఒకసారి ఈయనకి ఇష్టం పెడతారు, బైబిల్లో రాయబడలేదు కానీ సంఘ చరిత్ర గ్రంథంలో ఉంది. ఈయనకి ఇష్టం పెడతారు, ఇష్టం పెట్టినా సరే ఏం కాలే. ఒకసారి అంట మరి విస్తారమైనటువంటి పాముల్లో పడేసారంట. పాములు గారి చచ్చిపోతాడని, నాగపాములు ఉన్న చోట పడేస్తే ఒక్క పాము కూడా గరవలేదంట. తర్వాత ఏం చేశారంటే, పెద్ద బాండీ ఉంటుంది కదా, మనం ఏమంటాం గంజా, దాని నిండా నూనె పెట్టి నూనె బాగా మరుగ్గాసి యోహాన్ని అందులో పడేశారంట. అందులో పడేసి ఏపుతుంటే కొంచెం కూడా కాలలేదంట, కొంచెం కూడా కాలిపోలే. వాళ్ళు ఏం చేశారంటే బాగా పెద్ద గంజ ఒకటి పెట్టి దాని నిండా నూనె పోసి యోహాన్ని అందులో వేశారు. బాగా మరుగుతున్నటువంటి నూనెలు వేస్తే ఏమవుతుందో చెప్పండి, ఎక్కడికక్కడే తోటలు ఊడిపోతుంది. కానీ ఈ యొక్క యోహాన్ని నూనెలో వేస్తేనంట ఆయనకి కొంచెం కూడా ఏం కాలేదంట. చూడండి ఎంత అత్తుకుని ఉంటే దేవుని బిడ్డలైన మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు ఏది మనల్ని ఎంత మాత్రం ఏం చేయదు. బాప్తీసిన ఆ యొక్క యోహాన్ని ఆ రీతిగా ఈ శిష్యుడైన యోహాన్ని ఆ నూనెలో వేశారంట. తర్వాత ఆ దేశంలో ఎవరినన్నా దుర్మార్గులను, తర్వాత ఎవరన్నా మరి అంతకుల్ని ఏం చేస్తారంటే ఒక జంతువు ఉంటుందంట. ఆ జంతువు చర్మంలో ఈ మనిషిని కుట్టేసేస్తారు, దాంట్లో వేసి ఇట్లా ఎండలో పడేస్తే ఆ చర్మం ఏమవుద్దంటే ఎండకి బాగా దగ్గర గుంజుకుపోయి ఈ మనిషి లోపల ఉన్నటువంటి మనిషి పటపట ఎముకలన్నీ ఇరిగిపోతాయంట. ఇరిగిపోయి ఆ మనిషి చచ్చిపోతాడు. యోహాన్ని కూడా ఆ యొక్క పశువులు ఆ చర్మంలో అదొక జంతువు చర్మం అనమాట, దాంట్లో వేసి యోహాన్ని దాంట్లో వేసి ఆ చర్మంలో కుట్టేసేసి సాపలా కుట్టేసేసారు, ఎండలో పడేశారు అనమాట. పడేసిన తర్వాత ఆ యొక్క ఎండకి ఏమైందంటే ఆ చర్మం బాగా గుంజుకుపోయినప్పుడు ఎముకలన్నీ పట్టుపట్ట ఇరిగిపోతాయి. కానీ ఆ చర్మం గుంజుకుపోలేదంట, ఎముకలు ఇరిగిపోలేదంట. అప్పుడు ఏం చేశారంటే ఎన్ని రకాలుగా చంపినా సావట్లేదు వీడు అని చెప్పి ఏం చేశారంటే తీసుకెళ్ళి పద్మాస్ దీపంలో పడేశారు కదా. పద్మాస్ దీపంలో పడేసినప్పుడు అక్కడ ఏముంటుంది, అక్కడ చుట్టూ ఏముంటాయి, సముద్రం ఉంటుంది, మధ్యలో పెద్దది స్థలం ఉంటుంది అనమాట. అక్కడ చెట్లు, అది ఘోరమైనటువంటి క్రూర మృగాలు ఉండేటువంటి స్థలం. అక్కడ మరి ముసళ్ళు ఉంటాయి, తర్వాత అక్కడ అనేకమైనటువంటి క్రూర జంతువులు ఉంటాయి. అక్కడ పడేస్తే వాడే చచ్చిపోతాడని చెప్పి ఏం చేశారంటే ఆ యొక్క యోహాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క పద్మాస్ అనేటువంటి దీపంలో అతను తీసుకెళ్ళి అక్కడ ఇడిచిపెట్టి వచ్చారు. అక్కడ ఇడిచిపెట్టి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తుంటే ఇలాగే ప్రభు దినం రోజున దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు ప్రత్యక్షమై అక్కడ యేసుప్రభు వారిని చూశాడు. చూసిన తర్వాత అక్కడ ప్రకటన గ్రంథం రాశాడు కదా. గొప్ప మరి అలాంటి గొప్ప వ్యక్తిని నిజంగా అనేక మంది శిష్యులు ఏం చేశారు, అనేక మంది యేసుప్రభు వారిని అందరూ హతసాక్షులు అయ్యారు. కానీ యోహాను మాత్రం హతసాక్షి కాలేదంట. ఈయన 100 సంవత్సరాలకు పైగానే బతికిండంట. తనంతరికి తానే వృద్ధాప్యం వచ్చిన తర్వాత చనిపోయిండు అనమాట. తనంతరికి తానే ఆరోగ్యం క్షీణించిపోయి ముసలితనం అయిపోయిన తర్వాత చనిపోయాడు. మిగతా 12 మంది శిష్యులు అందరూ కూడా హతసాక్షులు చేయబడుతూ వచ్చారు. అందరూ హతసాక్షి అయిపోయినారు.
ఇంకా ప్రభువు నమ్ముకున్న వాళ్ళు అనేక మంది హతసాక్షి అయ్యారు, కానీ ఈయన మాత్రం హతసాక్షి కాలేదు. ఎన్ని రకాలుగా చంపాలనుకున్నా కానీ సావలేదంట. కారణం ఏంటంటే ఈయన యేసు ప్రభువారిని వెంబడించాడు అంత ఇదిగా. తర్వాత యేసు ప్రభు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని గ్రహించుకున్నాడు. తర్వాత ఎంతో ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వాడు, ప్రతి స్థలానికి అతను తీసుకుని వెళ్ళేవాడు, ఎంతో ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించాడు. తర్వాత ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే అంతమంది శిష్యులు ఉన్న యేసు ప్రభుని రొమ్మున ఆనుకోలేదు, కానీ ఈయన ప్రత్యేకంగా ఈయన గురించి రాయబడింది ఏంటంటే యేసు రొమ్మున ఆనుకుని ఉన్నాడంట. తన తల్లి యొక్క బాధ్యత కూడా ఈయనకి ఇవ్వబడుతూ వచ్చింది. తర్వాత ఆ సిలువ దగ్గర అందరూ పారిపోయినారు, కానీ ఈయన ఆ సిలువ దగ్గర ఉన్నాడు. ఆ సిలువ దగ్గర ఉండి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ, అంటే ప్రాణానికి కూడా తెగించి ఉన్నాడు అనమాట. ఎందుకంటే అక్కడ సిలువ దగ్గర ఉండాలంటే అందరూ ఉండరు, మనల్ని ఏం చేస్తారని చెప్పి అందరూ పారిపోయినారు. కానీ ఈ వ్యక్తి చివరి వరకు ఉన్నాడు. తర్వాత యేసు ప్రభువారిని చనిపోయిన దాకా వెంబడించాడు. అద్భుత రీతిగా ఆ పద్మాస్ ద్వీపంలో యోహాన్ని పడవేసినప్పుడు ఆ పద్మాస్ ద్వీపంలో ఏం చేస్తాడంటే చక్కగా కూర్చుని ప్రకటన గ్రంథం రాశాడు. ఎప్పుడైనా నిజమైన క్రైస్తవులకి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మవశులు అవుతారు. మీరు ప్రకటన గ్రంథం చదువుకున్నట్లయితే అక్కడ ఆత్మవశుడయ్యాడంట. ఆత్మవశుడై పరవశుడైనప్పుడు ప్రభువు తనకు ప్రత్యక్షమయ్యాడంట. ప్రభువు తన వెనక పిలుచుట చూశాడంట. ప్రభువు నా వెనక ఉన్నాడని రాశాడు. కాబట్టి ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు. ప్రభువు చెప్పిన మాటలన్నీ